తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, మీరు చూస్తుంది ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీ. మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ అనంతలక్ష్మి అమ్మగారు. నమస్తే అమ్మా. శుభం తల్లి. అమ్మా, శత్రువు చూపు మన మీద పడకుండా ఉండాలంటే శత్రు అంటే నెగటివ్ పవర్ అనుకోవచ్చా? మనం ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? లైఫ్ స్టైల్లో ఎలాంటి మోడిఫికేషన్స్ తీసుకురావాలి? ఇప్పుడు మీరు రెండు ప్రశ్నలు అడిగారు. ఒకటి శత్రువు, ఒకటి నెగటివ్. నెగటివ్ ఫోర్సెస్ అన్ని శత్రువులనా, శత్రువులన్నీ నెగటివ్ ఫోర్సెస్ అనా? అదే నా డౌట్. అట్లా ఏం లేదమ్మా. శత్రువు అని మనం అనుకునేటటువంటి వాళ్ళు మనకి శత్రువు అవ్వచ్చు, కాకపోవచ్చు. మన భావనలో ఉంది. ఇప్పుడు చిన్నపిల్లలకి నాయనమ్మ చాలా మంచిగా ఉంటుంది, అమ్మ హోంవర్క్ చేయమంటుంది, అన్నీ తినమంటుంది, కనుక అమ్మ శత్రువులా కనపడుతుంది. ఆ క్షణాన్ని అట్లా ఉంటుంది. ఇలాంటివి కాదు. ఇలాంటివి కాకుండా మనకి హాని కలిగించేటటువంటివి, మన మేలు కాకుండా మన కీడు కోరుకునేటటువంటి వాటిని శత్రువుగా భావించుకున్నట్టయితే, అటువంటి శత్రువు చూపు మన మీద పడకుండా ఉండాలంటే వాటికి దూరంగా ఉండడమే. మనకు అర్థమైపోయింది వీళ్ళు ఫలానా వాళ్ళు శత్రువు అని. ఫలానా వాళ్ళు శత్రువు అని అన్నప్పుడు వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్ళాలి? మనం జాగ్రత్త పడచ్చు కదా, దూరంగా ఉండొచ్చు కదా. అందువల్ల అటువంటి వాడి దగ్గరికి వెళ్లకుండా ఉండడం చాలా శ్రేయస్కరం. ఇక నెగిటివ్ అన్నారు. నెగిటివ్ ఫోర్సెస్ అంటే ఏమిటి? ఒక వ్యక్తి నుండి వెలువడుతూ ఉండేటటువంటివి ప్రతికూల భావనలు. అంటే ఒక్కొక్క ప్రదేశానికి వెళ్ళామనుకోండి, నీరసం వచ్చేస్తుంది, ఎప్పుడు బయటపడదామా అనిపిస్తూ ఉంటుంది. యువతలకు వచ్చా అమ్మయ్యా అనిపిస్తుంది. అంటే అక్కడ ఏదో ప్రతికూల భావన ఉంది, మనం తట్టుకోలేకపోయాం. ఒక్కసారి తెలిసాక అక్కడికి వెళ్లకుండా ఉంటే సరే. దీని నుంచి బయటపడాలి అంటే చేయాల్సింది ఏమిటంటే, ఎటువంటి ప్రతికూల భావనలు ఉన్నా వాటి ప్రభావం మన మీద పడకుండా ఉండాలంటే మన శక్తిని మనం పెంచుకోవాలి. మనం శక్తివంతులంగా ఉంటే అవేం చేస్తాయి? మనం బలహీనులుగా ఉంటే కదా మన మీదకి వస్తాయి. మొన్ననే చూసాం మనం, అంత పెద్ద పాండమిక్ వచ్చింది, అందరికీ అది అటాక్ అయిందా? కొంతమందికి వెంటనే అయిపోయింది. అంటే చాలా రోగ నిరోధక శక్తి చాలా తక్కువ ఉంది గనక వాళ్ళకి అటాక్ అయింది. కొంతమంది ఇంట్లోంచి కథలని వాళ్ళకి వచ్చింది, తిరుగుతున్న వాళ్ళకి ఎవరికి రాలా? అంటే రోగ నిరోధక శక్తి ఉంది. ఒక వ్యాధే ఆ రోగ నిరోధక శక్తి ఉన్నటువంటి వాళ్ళ దగ్గరికి రానప్పుడు, ఒక ప్రతికూల భావన మన దగ్గరికి రాకుండా ఉండాలంటే అది రాకుండా ఉండగలిగినటువంటి శక్తి సామర్థ్యాన్ని మనలో పెంపొందించుకోవాలి. ఎలా అంటే మనం ఎలాగా అంటే బాగా కరెక్ట్గా చెప్పాలంటే, మీకు కనపడేటి చెప్పాలంటే, చీకటి ఉంది, పోగొట్టాలంటే ఏం చేయాలమ్మా? వెలుగు తీసుకురావాలి. చీకటిని తరుగుతున్నామా? ఓ కర్ర తీసుకునో తరవడమో, చీపురు తీసుకుని తుడిచేయడమో చేసామా? ఎలా పోయింది? దీపం వెలిగిస్తే పోయింది. అంత సింపుల్ అమ్మా. నెగిటివ్ ఎనర్జీ పోవాలంటే చేయాల్సింది ఏమిటంటే, నెగిటివ్ ఎనర్జీని అనకూడదు. దాన్ని మనం 10 సార్లు తలుచుకుంటే, దాన్ని మనం ప్రార్థించామనుకుని మన దగ్గరకు వచ్చేస్తుంది. అందువల్ల దాని గురించి మాట్లాడద్దు, అక్కడ పాజిటివ్ ఎనర్జీ పెట్టండి. రవీంద్రనాథ్ ఠాగూర్ ఏమంటాడంటే, చీకటిని తిడుతూ కూర్చోకు, చిన్న దీపాన్ని వెలిగించు అంటాడు. అబ్బా చీకటిగా ఉంది, చీకటిగా ఉంది అంటే ఆ చీకటి మాట దేవుడు ఎరుగు, కానీ నేను దిగులు పడ్డం ఎక్కువైపోయింది నాకు. దాని బదులు చిన్న దీపం, 1000 వాల్టుల బల్బక్కర్లా, ఒక్క దేవుడి దగ్గర పెట్టేటటువంటి ఒక ఒత్తి వేసి కొంచెం నూనె వేసి దీపం వెలిగించడం, ముచ్చామంత దీపం చాలు, చీకటి పోయిందా లేదా? ఈ నెగిటివ్ అన్నది ఏదైతే ఉందో, నెగిటివ్ ఎనర్జీ అన్నది చీకటి లాంటిది. మనం పాజిటివిటీని ఎప్పుడైతే పెంపొందించుకుంటామో అప్పుడు ఆ నెగిటివ్ ఎనర్జీ వెళ్ళిపోతుంది. కాకపోతే ఏది ఎక్కువ బలవత్తరమైంది అన్నదే మనకు సమస్య. మనం ఎప్పటికప్పుడు పెంపొందించుకోవాలి. ఆ నెగిటివ్ ఎనర్జీ మన దగ్గరికి వచ్చేదాకా ఆగకుండా నిరంతరం మనలో పాజిటివ్ ఎనర్జీ ఉంటే, అంటే పాజిటివ్ ఎనర్జీ ఎట్లా వస్తుంది? ఇది కూడా మనకి ప్రశ్నే. పాజిటివ్ ఎనర్జీ ఎలా వస్తుందంటే, చాలా తేలికైనటువంటి మార్గం ఏమిటంటే, ప్రతిరోజు దేవుడికి దండం పెట్టుకోవడం, దైవధ్యానం చేయడం, వీలైనంతసేపు దైవధ్యానం చేయడం. దైవధ్యానం వీలైనంతసేపు చేయమంటే దేవుడి దగ్గర కూర్చొని రోజంతా అక్కడే కూర్చుని పనులన్నీ మానుకోమని కాదు. మన నిత్యకృత్యాలు మానుకోమని మనకెవరూ చెప్పలేదు. మన పనులు మనం చేసుకుంటాం, కానీ
భగవంతుడి మీద దృష్టి ఉంటుంది. దాంతో పాటుగా ఉండవలసింది ఏమిటంటే ఎప్పుడూ ఎదుటి వాళ్ళ గురించి చెడు ఆలోచించకుండా ఉండడం. మనం ఎదుటి వాళ్ళ గురించి చెడు ఆలోచిస్తూ ఉంటే అప్పుడు మనం ఏం చేసాం? చెడుని ధ్యానం చేసాం. చెడుని ధ్యానం చేసేటప్పటికీ మన నెత్తిన వచ్చి చెడు కూర్చుంటుంది. నన్ను పిలుస్తున్నావు కదా, నన్ను పిలుస్తున్నావు కదా, నేను వస్తున్నానని. అందువల్ల చెడుని గురించి అస్సలు ఆలోచించకండి. మనం ఏం ఆలోచిస్తే అదే వస్తుంది. అందువల్ల చెడు భావనల దగ్గరికి రానియకుండా, పైగా చెడు భావనల దగ్గరికి రానియకుండా అంటే ఏం చెప్తాం? వాళ్ళెవరో నా మీద చెడుగా ఆలోచిస్తున్నారు, ఫలానా వాళ్ళు చెడ్డవాళ్ళు, ఇది చెడు, ఇలా ఆలోచిస్తే కూడా తప్పే. ఇవేమీ ఆలోచించకుండా అసలు ఎదుటి వాళ్ళలో చెడు గురించి మీరు ఎందుకు ఆలోచిస్తున్నారు? మంచి గురించి ఆలోచించవచ్చు కదా. ఏ మనిషిలో అయినా చెడు ఉంటుంది, మంచి ఉంటుంది. అసలు ఇంత చెడు లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఆఖరికి రాముడు గురించి కూడా భోజుడు అనేటటువంటి ఒక మాట చెప్పాడు. ఏమయ్యా, అందరూ నీలో లోపాలు లేవంటారు కానీ నాకు పెద్ద లోపం కనపడింది నీలో అని. ఏమిటంటే ఏ లోపాలు లేకుండా ఉన్నావే అదే పెద్ద లోపం నీలో అన్నాడు. అంచేత లోపం అన్నది వెతకడం మొదలు పెడితే ఎట్లాంటి వాళ్ళలో లోపం కనపడుతుంది. ఇందాక మనం మాట్లాడుకున్నప్పుడు ఇప్పుడు నీకు వాడు శత్రువు అని తెలిసినప్పుడు ఎందుకు వాడి దగ్గరికి వెళ్ళడం, అవాయిడ్ చేసి వెళ్ళిపోవచ్చు కదా. కానీ కొన్నిసార్లు అదే శత్రువు వల్ల మనకు ఉపయోగాలు ఉండొచ్చు, మనకి వాడితో ఏదైనా అవసరమయ్యే పని ఉండొచ్చు. అప్పుడు హౌ టు డీల్ అంటే శత్రువు అని దగ్గరికి వెళ్ళకుండా ఉండాలా, పని అవ్వడం చూసుకోవాలా? ఇందులో మన శక్తిని బట్టి ఉందమ్మా. మనం బలహీనులమైతే శత్రువు నుంచి దూరంగా ఉంటాం, ఎందుకంటే వాళ్ళు మన నెత్తికి సవారీ చేస్తారని. కానీ మనం సమర్థులమైతే చక్కగా శత్రువుని మనం ఉపయోగించుకోవచ్చు. పైగా ఇద్దరు శత్రువులు గనక అయినట్టయితే ఆ ఇద్దరు శత్రువులకి మధ్య చక్కగా పెట్టి మనం పరామర్శకి వెళ్ళొచ్చు కదా. అది ఒక పద్ధతి. లేదంటే ఒకడే శత్రువు అనుకోండి, వాడిని మన అదుపులో పెట్టుకుని వాడి చేత పని చేయించుకోవచ్చు. ముళ్ళును ముళ్ళుతో తీయడం అనేటటువంటి పద్ధతి ఒకటి ఉంది. లేదంటే గణపతిలాగా అనింజుడు అనేటటువంటి ఒక మూషికం శత్రువైతే వాడిని గెలిచి తన వాహనం చేసుకుని దాని మీద కూర్చుని సవారీ చేస్తున్నాడు కదా. అంతటి సమర్థత పెంచుకోవాలి. ఎప్పుడైనా సరే మనం సమర్థత పెంచుకోవాలి, మనం ఎదగాలి, మన శక్తిని పెంపొందించుకోవాలి, మనం అనుకూల భావనలతో ఉండాలి. అప్పుడు ప్రతికూల భావనలు వాటంతటి పోతాయి. అందుకని మనం కాస్త బలహీనులుగా ఉన్నామనుకో, ఎందుకు వచ్చింది? అవసరం లేదు. రెండు రకాలు ఉన్నాయి. ఒకటేమిటంటే శత్రువుని గెలిచి మనం ఉపయోగించుకోవడం, శత్రువు మళ్ళీ నోరెత్తకుండా చేయడం. ఇద్దరు శత్రువులు వాళ్ళు కొట్టుకునేటట్టుగా చేసి మనం వినోదం చూడడం. ఇవన్నీ పద్ధతులు. ఇంతదాకా ఎందుకమ్మా? అసలు ఎదుటి వాళ్ళల్లో శత్రుత్వాన్ని చూడడం దేనికి? ప్రేమించటం మొదలు పెడితే ఎటువంటి శత్రువు కూడా ప్రేమకు లొంగిపోతుంది. ప్రాక్టికల్ గా వర్కౌట్ అవుతుందా అమ్మా? అట్లా అవుతుంది ఈ రోజుల్లో కూడా, తప్పకుండా అవుతుంది. కాకపోతే కొంచెం ఓర్పు ఉండాలి. మన ప్రేమ ఎంత బలంగా ఉంది అన్న దాని మీద ఉంటుంది. నేను టెస్ట్కి కొంచెం ప్రేమ నటిస్తాను అంటే కుదరదు కదా. త్రికరణ శుద్ధిగా, మరి ఇంగ్లీష్లో చెప్పాలంటే హోల్ హార్టెడ్గా, ట్రూత్ఫుల్గా, మనపూర్వకంగా, మైండ్ఫుల్గా మనం ప్రేమించగలమా? అక్కడ వస్తుంది సమస్య. అది సాధన చేయడం చాలా కష్టం. అది చెయ్యలేం కనుక శత్రువు అన్న వాళ్ళకి మన శక్తిని ఎందుకు దుర్వినియోగం చేసుకోవాలి, శక్తిని వేస్ట్ చేసుకోవద్దు అనుకుని దూరంగా ఉండడం పద్ధతి. లేదంటే వాళ్ళ చేత మనం ముళ్ళును ముళ్ళుతో తీసినట్టు పని చేయించుకోవడం రెండో పద్ధతి. వాళ్ళకి పెట్టి వినోదం చూడడం మూడో పద్ధతి. లేదంటే చివరికి అలా గిల్లి పడేయడం నాలుగో పద్ధతి. ఈ 4 రకాల్లోనూ మనం శత్రువులని దూరంగా పెట్టచ్చు. సో మనకేది కావాలో మనలో పరిస్థితులను బట్టి ఏది కూడా ఇది ఇలాగే ఉంటుంది, ఇది ఇలాగే ఉండాలని నిర్ధారణ చేయడానికి అవకాశం లేదు. చాలా సంతోషం అమ్మా, ధన్యవాదాలు. నమస్తే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.